కవ్వాల్ టైగర్ జోన్ పరిసర గ్రామాల్లో లేనిపోని ఇబ్బందులు సృష్టిస్తే కఠిన చర్యలుంటాయని ఫారెస్ట్ అధికారులను హెచ్చరించారు ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్. గ్రామాల్లో సామాన్య ప్రజలపై దాడులు మితిమీరిపోతున్నాయని ఫైర్ అయ్యారు. 10 ఏళ్లలో ఎన్నడూ లేని సమస్యలు ఇప్పుడు ఎందుకు సృష్టిస్తున్నారని ఎఫ్డీపీటీ శాంతరంను ప్రశ్నించారు. రైతులకు ప్రజలకు నోటీసులు ఇచ్చి ఇండ్లు ఖాళీ చేయాలని ఆదేశించడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు నోటీసులు ఇచ్చి ఇబ్బంది పెడితే సహించేది లేదన్నారు. ఎఫ్డీపీటీ శాంతారాం ఎఫ్డీఓ రేవంత్ చంద్రపై లీగల్ చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు ఎమ్మెల్యే. ఈనాడు లేని సమస్య ఈ రోజు ఎందుకు వస్తుంది? ఆ 10 సంవత్సరాల కాలంలో ఏ ఒక్క పారిశ్రామికారి కూడా ఎవరిని కూడా కదిలించకుండా, ఎవరిని కూడా డిస్టర్బెన్స్ చేయకుండా, మరి ఎవరిని కూడా ఏమనలేదు. మరి మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రత్యేకించి ప్రభుత్వాన్ని బదనాం చేయాలనే ఆలోచనతో కొంతమంది అధికారులు, అందులో మొదటి వరుసలో ఉన్నటువంటి వ్యక్తి ఎఫ్డీపీటీ శాంతరాం గారు, అదేవిధంగా ఉట్నూరులోని ఎఫ్డీఓ రేవంత్ చంద్ర గారు, వీరు చేసేటువంటి అరాచకం అంత ఇంత కాదు. అడవిలో ఉన్నటువంటి చాలామంది ఆదివాసులతో పాటు ఈరోజు అల్లంపల్లిలో వెళ్ళడం జరిగింది. కందకాలు తగ్గించే ప్రయత్నం చేశారు. అదేవిధంగా గుంటూరు ఎన్టీఆర్ గ్రౌండ్లో అందరికీ నోటీసులు ఇచ్చారు. అదేవిధంగా ఖానాపూర్లో మథుర వాళ్ళందరికీ పోయి తీసుకెళ్ళి బయటకు తీసుకెళ్ళే ప్రయత్నం చేశారు. ఎవరు కూడా అమాయకులు జోలికి మీరు వెళ్ళకూడదు. మీరేమైనా నిలదలుచుకుంటే డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీకి పోయి మీరు కంప్లీట్ చేయండి. కానీ పొజిషన్లో వెళ్ళేసి కందకాలు తవ్వుతుందని భయభ్రాంతులకు దిగు చేస్తే బాగుందని చాలా క్లారిటీ.